ప్రియులరా, సాధారణంగా చర్చిలో సహితము మన రేమానే కాదు అనేక చోట్ల ప్రియులరా ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. మనము ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని పౌలు ఈ మాటలు చెప్పటం మనందరికీ కూడా ఆదర్శప్రాయం. ప్రియులరా, మనం అన్నీ ఇవి ఫాలో కావాలి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కొరకు కాదు, కానీ మనం ఇవి మన సిస్టంలోకి తెచ్చుకోవాలి. ప్రియులరా, పౌలు భక్తుడు చాలా బ్యూటిఫుల్గా అంటూ ఉన్నాడయ్యా, బలవంతులైన మనము మనలను మనమే సంతోషపరచుకోక బలహీనులైన వారిని గురించి మీరు ఆలోచించండి అనే మాట అంటున్నాడు. నంబర్ 1 ప్రియులరా, బీ కన్సిడరేట్ ఆఫ్ వన్ అనదర్. మీరు అందరినీ పట్టించుకోండి, అందరినీ మీరు దృష్టిలో పెట్టుకోనండి, అందరినీ కూడా చక్కగా ఆలోచన చేసి ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండా మిమ్మల్ని మీరు మరి ప్రవర్తనలో ఉండండి, మెలగండి అనే మాటను చెప్తా ఉన్నాడు. ప్రియులరా, చర్చ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇంటిలో కూడా అంతే కదండి. ఇంటిలో ప్రియులరా, సాధారణంగా చిన్నతనంలో అందరూ ఒకేలాగా ఉంటారు, కానీ కొద్ది హై స్కూల్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్కు ఎస్పెషల్లీ ఒకరు బైపీసీ స్ట్రీమ్లోకి, ఒకరు ఎంఈసీ స్ట్రీమ్లోకి, ఒకరు కామర్స్, ఒకరు మ్యాథ్స్ స్ట్రీమ్, ఇలా వెళ్తే వారి ఆలోచనలు మారుతాయి, వారి వే ఆఫ్ థింకింగ్ మారిపోద్ది. దే బిల్డ్ దర్ ఓన్ వరల్డ్ కదండి. వారు సొంత ఆలోచనలు, సొంత ప్రపంచం ఒకటి బిల్డ్ చేసుకుంటారు. అనగా వారి ప్రిఫరెన్సెస్ మారిపోతూ ఉంటాయి. చిన్నప్పుడు అందరూ కలిసి ఒకే ప్లేట్లో తిన్నట్టుగా ఉంటాం, కానీ ఏజ్ వచ్చే కొద్దీ మారిపోతాయి. ప్రియులారా, పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా అందరూ సమానంగా ఉండరు, ఒకరు బలంగా ఉంటారు, ఒకరు బలహీనంగా ఉంటారు. కాబట్టి బలంగా ఉన్నవారు అందరినీ కలుపుకొని వెళ్ళండి, వారి గురించి కూడా మీరు పట్టించుకోనండి. హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒక యోగ్యమైన రీతిలో మీరు ఉండండి అనే మాటను చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను 2-3 ఉదాహరణలు నేను చెప్తాను. ప్రియులారా, మనం చర్చిలోకి వచ్చేటప్పుడు ప్రియులరా, ఇక్కడే కాదు కొండపైన కానీ సాధారణంగా కొంతమంది ప్రియులరా బయటే చెప్పులు వదులుతారు, విచ్ ఇస్ గుడ్, నో ప్రాబ్లం. బయట చెప్పులు వదులుతారు. మరి కొంతమంది వదలకుండా వేసుకొని వస్తారు ప్రియులరా, విచ్ ఇస్ ఆల్సో గుడ్, నో ప్రాబ్లం, అది కూడా నో ప్రాబ్లం. ప్రియులరా, ఇక్కడ మనం ఏది కరెక్టా తప్ప అని జడ్జిమెంట్ చేయడానికి కాదు ప్రియులరా, ఏది కరెక్టా తప్ప అని జడ్జిమెంట్ కాదు. ఇక్కడ తన ప్రిఫరెన్స్ బయటకు వదిలి తను లోపల ఉండాలని తను ఆశపడ్డారు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. మనం వాటికి గౌరవిస్తాం. చెప్పులు వేసుకొని వచ్చిన వారు, బూట్లు వేసుకొని వచ్చిన వారు అపరిశుద్ధులు అని చెప్పులు వదిలేసిన వారు అనుకోవాల్సిన అవసరంలా. ఇట్ ఈస్ ఆల్సో ఓకే. బైబిల్లో ప్రియులారా, పాదరక్షలు విడువుము అని రాయబడిన ప్రకారము పాదరక్షలు తొడుగుకొనుము అని కూడా రాశాడు. ప్రియులారా, 2 రాశాడు. కాబట్టి మనం సంకుచితంగా ఆలోచిస్తే ప్రియులారా అన్నీ కష్టమైపోతాయి. అంటే మనము కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా మనం అన్నీ పట్టించుకుంటే అన్నీ తప్పులే, అన్ని కష్టాలే. ప్రియులారా, మనం పట్టించుకుంటే చాలా కష్టం, బ్రతకలేం. మనము చిన్న చిన్న వాటిని గురించి పట్టించుకుంటే మన ఊపిరి కూడా పీల్చుకోలేం. ప్రియులారా, మనం ఈరోజు గ్రహించాల్సిన విశాలమైన మనస్సు కావాలి. అందరూ చెప్పండి, విశాలమైన మనస్సు కావాలి. ప్రియులారా, ప్రేమ ముఖ్యమండి. ఇవి చిన్న చిన్నవి కాదు, ముఖ్యం ప్రేమ ఉండాలి. అందుకని పౌలు అంటారు, అయ్యా చిన్న చిన్న వాటి గురించి ఎందుకు, అయ్యా మాంసం తింటావో తినవో దాని గురించి ఎందుకు, బీ కన్సిడరేట్ ఆఫ్ వన్ అనదర్, అందరినీ పట్టించుకోండి. ఈరోజు ప్రియులారా, మన కుటుంబమైన సంఘమైన అందరము ఒకటే, అందరము సమానమే. హెచ్చు తగ్గులు ఉండొచ్చు, మరి తారతమ్యాలు ఉండొచ్చు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ మనందరం కలిసి పని చేయటానికి, కలిసి జీవించడానికి, కలిసి ముందుకెళ్ళటానికి ఒక తీర్మానం చేసుకో. చిన్న చిన్న వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరము లేదు ప్రియులారా.